హాయ్ ఆల్ వెల్కమ్ టు సాయి పోత్రేకులు అండి. నేతర్స్ ఎలా చేస్తాం వాళ్ళు చూపిస్తాండి మీకు. 18 అవర్స్ నానబెట్టిన రైస్ని పిండి చేసుకుని ఆడించాలండి, లేకపోతే గరుగ్గా ఉంటుంది. నానబెట్టడం అనేది మెయిన్. ముదురు బెల్లం యూస్ చేస్తామండి మనం. కస్టమర్ అలాగే కావాలన్నారు. జనరల్గా అయితే సోలాపూర్ మాండ్యా కలిపి యూస్ చేస్తాం, అది బాగుంటుంది అరిసెలకి. పాకం చక్కగా అవ్వాలండి, పలచగా ఉందంటే చలివిడి రాదు, ఎక్కువ జిగురు వచ్చేస్తుంది. పాకం ఇది కన్సిస్టెన్సీలో యాసిడ్లా ఉంటుందండి, అసలు చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. తర్వాత పిండి వేసుకుంటాం అండి, స్లోగా లంప్స్ లేకుండా వేసుకుంటాం. దించిన వెంటనే వేసేయాలండి, ఆ వేడికే పిండి మగ్గిపోద్ది. వేడి చల్లారినా పాకం వేడి దిగిపోయినా చలివిడి కలవదు, అరిసె రాదు, టేస్ట్ బాగోదు. పిండి కలపడం ఎక్కడా ఆగకూడదండి, ఆగిందా గడ్డలు ఫామ్ అయిపోతాయి. ఇదే చాలా హెవీ అండ్ కష్టమైన ప్రాసెస్ అండి చలివిడి మేకింగ్లో. తాము ఉండలుగా చేసుకుని ప్రెస్లో నొక్కి నెయ్యిలో వేసుకుంటాం అండి. నెయ్యి అరిసెలు వేసుకునేప్పుడు హీట్ రెగ్యులేట్ చేసుకోవాలండి, లేకపోతే నెయ్యి మాడిపోద్ది, అరిసె ఉడకదు. ఆయిల్ అయితే అంత ప్రాబ్లం ఉండదండి, నెయ్యి అరిసెకి మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. చిక్కం మీద ప్రెస్ చేసుకుంటాం. చాలామంది గీ మొత్తం తీసేస్తారు ఎక్కువ ప్రెస్ చేసి, అలా తీయకూడదండి. అలా తీస్తే అరిసె సెకండ్ డేకే డ్రై అయిపోద్ది. వేడి చల్లారాలంటే టేబుల్ మీద వేసుకోవాలండి. గుంపుగా వేస్తే టేస్ట్ పోతుంది, హీట్ కింద ఉండిపోయి. సో ఎప్పుడు కూడా టేబుల్ మీద వేసుకోవాలి, చిల్లు గిన్నెలో వేసుకోకూడదు. చల్లారికి చిల్లు గిన్నెలు వేసుకోవాలి, ఆయిల్ దిగుతుంది. మనకు రాయదుర్గం నుంచి 500 పూతరేకులు ఆర్డర్ వచ్చేయండి మ్యారేజ్ కంట. చాలా కేర్ఫుల్గా ప్యాక్ చేస్తున్నాం, 2 days పడుతుంది ఇది వెళ్ళేటప్పటికి. పార్సిల్ వాళ్ళు డబుల్ ప్లాస్టరింగ్ చేస్తారండి, మంచి పార్సిల్ సర్వీస్ అండి మనం ఇచ్చేది. మా ఫ్రెండ్ వచ్చాడు బండి మీద, వెళ్ళదురా పట్టుకోవాలంటే, వీళ్ళకే ఇస్తామండి మనం కొరియర్స్. ఓకే అండి, విల్ టేక్ యువర్ లీవ్, బాయ్.